ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనాల వరకు ధ్యానించుకుందాం. సంగతులను పైపైనే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తువాడని నమ్ముకుని నెడలా అతడు ఎలాగో క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. నేను వ్రాయు పత్రిక వలన మిమ్మును భయపెట్టవలెనని ఉన్నట్లు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను. అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవియు నై ఉన్నవి, గాని అతడు శరీర రూపమునకు బలహీనుడును, అతని ప్రసంగము కోరగానిదని ఒకడు అనును. మేమెదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటలు ఎందెట్టి వారమై ఉన్నామో, ఎదుట ఉన్నప్పుడు క్రియ ఎందు కూడా అట్టి వారమై ఉందుమని అట్లాను వాడు తలంచుకొనవలెను. తమ్మును తామే మెచ్చుకును కొందరితో జతపరుచుకునుటకైనను వారితో సరిచూచుకునుట అయినను మేము తెగింప జాలము గాని, వారు తమలోని ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరినొకరు సరిచూసుకొనుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ విశ్వాసులలో సరిచేయడానికి అపోస్తలుడు పౌలు చెప్పినటువంటి అమూల్యమైన మాటలు మనం చూస్తున్నాం. సంగతులను పైపైన మీరు చూచుచున్నారు. కొరింథీ సంఘము కొన్నిసార్లు కొంతమంది విన్న వెంటనే టెన్షన్ అయిపోతారు. ఏదైనా ఒక మాట ఎవరైనా అన్నట్లుగా తెలిస్తే విపరీతమైన కోపం అయిపోతుంటారు. కానీ చాలా తప్పు అది. సంగతులు పైపైన మీరు చూస్తున్నారు. ఎవడైనా కానీ తను క్రీస్తువాడని నమ్ముకుని నెడలా అతడు ఎలాగూ క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. మీలో చాలామంది మేము దేవుని ప్రజలము, మేము క్రీస్తువారము, అలాంటి పౌలు కాము అంటారు కదా. దానికి అపోస్తలుడు పౌలు చాలా సూటిగా మాట్లాడుతూ, మీరైతే మేము క్రీస్తువాడని నమ్ముకుంటున్నారు, మరి మేము వాడు ఎలాగైతే క్రీస్తువాడో అలాగే మేము కూడా క్రీస్తువారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. ఎందుకంటే క్రీస్తు కొరకు మేము సాక్షిగా జీవిస్తున్నాం, క్రీస్తు పరిచర్యలో ఉన్నాము, క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నాం. కనుక ఆయన పేరుకి మాత్రం మేము క్రీస్తువారమని చెప్పుకుంటే సరిపోదు. మేము క్రీస్తు కొరకు నిత్యము నిరంతరము కృషి చేస్తూ జీవిస్తున్న వారమని ఆయన తిరిగి తన మనసులో ఆయన ఆలోచించుకొనవలెను అని అపోస్తలుడు పౌలు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అపోస్తలుడు పౌలు తనకున్నటువంటి దేవుడు ఇచ్చిన ఆధిక్యత గురించి చెప్తూ, పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ కొంచెం అధికంగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. దేవుడు మమ్మను పడగొట్టడానికి కాదు కానీ కట్టడానికి తయారు చేశాడు. అనేక కుటుంబాలను కడుతున్నాం, అనేక మంది జీవితాలను సరిచేస్తున్నాం. దేవుడు అందుకోసమే మమ్మలను ఏర్పరచుకున్నాడు. కనుక ఒకవేళ ఈ విషయంలో నేను కొంచెం ఎక్కువగా నేను మాట్లాడుతున్నానేమో, నేను చేసే పనులు నేను మీకు చెప్తున్నాను, పడద్రోయడానికి కాదు కానీ కట్టడానికే అని చెప్పి కొంచెం అధికంగా అతిశయపడి నేను సిగ్గుపడకుండా ఈ మాట్లాడుతున్నాను. అది మీరు ఖచ్చితంగా గ్రహించాలి అని అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. నేను వ్రాయు పత్రిక వలన మిమ్మును భయపెట్టవలెనని
ఉన్నట్లు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను. నేను రాస్తున్న పత్రికలు మీకు భయపెట్టడానికి కాదు సుమా, మిమ్మల్ని హెచ్చరిక చేసి ఆ మాటల ద్వారా మీ జీవితాలు సరిచేయబడాలి అనే ఆశతో, ఉద్దేశంతో నేను పత్రికలు మిమ్మల్ని రాస్తున్నాను. కానీ భయపెట్టడానికి ఏ మాత్రం కూడా నేను ఏ పత్రికలు రాయడం లేదు అని మొదటగా మీరు గ్రహించాలి. ప్రతి ఒక్క విశ్వాసి దేవుని యొక్క పత్రికలు ప్రభువైన యేసుక్రీస్తు తన అపోస్తుల ద్వారా రాయించిన పత్రికలు చదువుతున్నప్పుడు ఇది కష్టము, ఇది మా కోసం కాదు, ఇది మా కోసం కాదు అని త్రోసిపుచ్చకూడదు. కానీ అది చదివి సరిచూసుకొని జీవితాలు దేవునికి మహిమకరంగా బ్రతకాలని అపోస్తులు పౌలుకున్నటువంటి ఆశయాలు ఆయన ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం ఆలోచిస్తే చాలామంది ఏమంటారంటే అపోస్తులు పౌలు పత్రిక గురించి, అతని పత్రికలు ఘనమైనవి, బలీయమైనవి అయి ఉన్నవి, కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కోరగానిదని ఒకడు అనును. ఏం ప్రసంగాలు చేస్తాడు ఆయన? ఆయన రూపమేమిటి? వాస్తవానికి అపోస్తులు పౌలు కొంచెం షార్ట్గా ఉంటాడు, సన్నంగా ఉంటాడు. కాబట్టి ఆయన రూపాన్ని చూసి అందరూ అంచనా వేసేవారు, ఈయన ఇంత బలహీనుడు, ఏం ప్రసంగం చేస్తున్నాడు ఈయన అని. కానీ ఆయన రాసిన కాగితాలు, ఆయన పత్రికలు మాత్రం చాలా ఘనమైనది, చాలా బలిష్టమైనది. అనేక మంది జీవితాలను అది సరిచేయగలిగేటటువంటి, కదిలించగలిగే శక్తి తన ప్రతి పత్రికల్లో ఉన్నట్లుగా తెలియచేస్తున్నాడు. నిజమే, ఆయన రాసిన రాతల్లో అంత సామర్థ్యత ఉంది. కానీ తన శరీరంలో ఆయన బలహీనత కనిపించవచ్చు, బలహీనుడు దుర్బలంగా కనిపించవచ్చు. ఒక మనిషి పై రూపాన్ని చూసి ఎప్పుడు మన అంచనా వేయకూడదు. తనలో ఉన్న ఆత్మీయ జీవితాన్ని బట్టి, ఆధ్యాత్మిక స్థితిని బట్టి తన గురించి మనము ఊహించాలి, లేక మాట్లాడాలి. అపోస్తులు పౌలు రాసిన ప్రతి రాతలో గొప్ప శక్తివంతమైన మాటలు సంఘాలకు హెచ్చరిక చేస్తున్నాడు. శారీరకంగా ఆయన బలహీనుడైతే ఏముంది, తను రాసిన రాతలు మాత్రం ఆత్మీయంగా చాలా చాలా బలమైనది. అందుకైనా దుర్గములు పడద్రోయగలిగినటువంటి వారము అంటాడు ఆయన. అనేక మంది జీవితాలను కట్టడానికి నేను రాస్తున్నాను తప్ప పడద్రోయడానికి కాదు అంటాడు ఆయన. మేము ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాట్లాడి అందటి వారమై ఉన్నాము, ఎదుట ఉన్నప్పుడు క్రియ యందు అట్టివారమై ఉందుమని అట్లా అనువాడు తలంచుకొనవలెను. సాధారణంగా ఎవరైతే మా గురించి శారీరకంగా ఈయన బలహీనుడు కానీ పత్రికలు మాత్రం చాలా బలంగా శక్తిగా ఉంటుంది అంటున్నాడో, మేము ఎదుట ఉన్నప్పుడు ఎలా ఉన్నామో పత్రికల ద్వారా కూడా మాట్లాడేందు అట్టివారమై ఉన్నామని ఆయన ప్రతి విషయంలో గ్రహించాలి. ప్రతి వ్యక్తి కూడాను దేవుని యొక్క సేవకుడు ఎదుట ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ తన మాటలు, తన పత్రికల్లో ఉన్నటువంటి ప్రతి విషయాలు అది ఎంతో బలమైనదిగా, ఎంతో శక్తివంతమైనదిగా ఉంటుందన్న సంగతి గ్రహించుకోవాలి. తమ్మును తామే మెచ్చుకును కొందరితో జతపరుచుకునుటకైనను వారితో సరిచూసుకునుటైనను మేము తెగింపజాలము. కొంతమంది తమకు తాము సరిపోల్చుకుంటుంటారు. పలానులాగా ఉన్నాడు, పలాను వాళ్ళగా వాళ్ళగిన మాట్లాడతారు, వాళ్ళగిన ఉంటారని ఒకరిని సరిచూసుకోవడం అపోస్తులు పౌలుకున్న పని కాదు. బలిష్ఠులు ఉండొచ్చు, మెచ్చుకొనదగిన వారు ఉండొచ్చు, గొప్పవారు ఉండొచ్చు, శక్తివంతులు ఉండొచ్చు. కానీ అపోస్తులు పౌలు అంటున్నాడు, కొందరు రకరకాలుగా ఉండొచ్చు, కానీ వారితో నేను సరిచూసుకోను. మేము అలాంటి విషయాలు తెగించుకోము. వారు తమలోనే ఒకరిని బట్టి ఒకడు ఎన్నిక చేసుకొని ఒకరినొకడు సరిచూసుకొనుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు. ఒకరితొకరు సరిపోల్చి ఒకరితొకరు ఎప్పుడైనా కంపారిజన్ చేసిన మనస్తత్వం వచ్చినప్పుడు వారు సరైన గ్రహింపు, అండర్స్టాండింగ్ లేని వారే. దేవుని దగ్గర మనం దేవుని బిడలము, మనం సరిచూసుకుంటూ మన నడత సరిచూసుకోవాలి. మనం మంచిగా ఉన్నామా లేదా,
మన మాటలు సరిచూసుకోవాలి, మనం మంచిగా మాట్లాడుతున్నామా లేదా. అంతేగాని ఒక కుటుంబంతో కానీ ఒక వ్యక్తితో కానీ సరిచూసుకుంటూ మనం జీవితం గడిపితే మనం పడిపోతాం. దాని ద్వారా మనం ఆశీర్వదింపబడలేము, మన అభివృద్ధి పొందలేము. సరిచూసుకునేది అది దేవుని యొక్క వాక్యం బట్టి మన జీవితం సరిచూసుకోవాలి. వాక్యంతో మన జీవితం సరిపోల్చుకోవాలి. నేను ఆ వాక్య ప్రకారంగా జీవిస్తున్నానా లేదా, దేవుని యొక్క వాక్యము నేను హత్తుకొని బతుకుతున్నానా లేదా, అది మన మనసులో మనం గ్రహించాలి. దాన్ని బట్టి మనం జీవించే వారమై ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. దేవుని యొక్క మాటలతో మనము మన జీవితాలను సరి చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం జీవిస్తున్నప్పుడు ఆధ్యాత్మికంగా అనుభూతులలో ఒక ఔన్నత్య స్థితి అపోస్తలుడు పౌలు కలిగి ఉన్నాడు. ఏ మనుషులతో ఆయన సరిచూసుకోడు. తను దేవునికి ఆయన అంటాడు కదా, నేను దేవుని పోలి నడుచుకుంటున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకుని అంటాడు. దేవుని పోలికగా నడుచుకున్నప్పుడు మన ఈ లోకంలో ఎవరితో మనం సరిపోల్చుకోలేము. ఎవరు ఎలా పోయినా, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా దాని గురించి మనం బోధరవ్వము. కానీ దేవుని యొక్క వాక్యానికి అవిధేయతలు చూపిస్తే అది మనం నష్టపోతామనే భయము మనలో ఉంచి దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి లోబడి దేవుని యొక్క వాక్యాన్ని సరిచూసుకుంటూ మనం జీవించే అనుభూతి కావాలి. అలాంటి అనుభూతి కలిగి ఉండాలని అపోస్తలుడు పౌలు ఈ వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక రండి, తల నుంచుకొని సరిచూసుకుని కాకుండా వాక్యమును బట్టి మన జీవితాలు సరిచూసుకుంటూ మన ముందుకు సాగే వారమై ఉందాం. దేవుడు అట్టి దీవెన ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. మీకు పరిశుద్ధుడా, ఈ ప్రశస్తమైన ఉదయకాలంలో ప్రభువా, మీ మాటలు మేము విన్నా, మీ మాటలు చొప్పున మా జీవితానికి దీవించండి ప్రభువా. మేము మీ యొక్క వాక్యమును బట్టి మా జీవితాలు సరిచూసుకుంటూ వాక్యమును బట్టి జీవించే వారమై ఉండే అటు ధన్యత, అటు కృప, అటు భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవెనుగాక.